ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, విక్రమ భేతాల కథలు చాలా రోజులు అయిపోయింది కదండి. ఈ మధ్య చెప్పలేదు. అవును, సిరీస్లు, పండుగలు అట్లా హడావిడులు. వెళ్ళిపోతున్నాం. ఆ. పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి నడిచాడు. కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు, దాన్ని పుచ్చుకుని నడుస్తున్నాడు. కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్న ఆవహించి ఉన్న భేతాళుడు, రాజా నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తాను అని చెప్పి ఆ కథ ఏమిటో విందాం. పూర్వం శ్వేతవనంలో దృఢవ్రతుడని ఒక తపస్వి ఉండేవాడు. ఈయన నిజానికి తపస్వి కాదు, ఏ తపస్సు చేసేవాడు కాదు, బ్రహ్మచారి, ఒంటరివాడు. కేవలం అతిథి సత్కారమే వ్రతంగా పెట్టుకున్నాడు. ఆజన్మాంతము అతిథి సత్కారం చేసాడు. ఇంట్లో సాధారణంగా ఆ కాలంలో చేయవలసిన అగ్నిహోత్రం చేసుకునేవాడు. ఒక అడవిలో ఓ పర్ణశాల వేసుకుని ఉండేవాడు. అగ్నిహోత్రం ఉండేది, అగ్నికార్యం చేసుకునేవాడు. కందమూలాలు అవి తీసుకొచ్చి పెట్టుకునేవాడు. తనకు కావాల్సిన దానికంటే ఫలాలు, కందమూలాలు ఎక్కువ తెచ్చుకునేవాడు. ఆ దారిని పోయే ఎవ్వరికైనా అతిథి సత్కారం చేసేవాడు. ప్రతిరోజు ఎవరో ఒక అతిథి ఉండేవాడు అతనికి. అతిథి సత్కారమే అతని వ్రతం. ఇక తపస్సు గిపస్సు ఏం లేదు. కానీ అడవిలో ఉండటం వల్ల ఏకవస్త్రంతో, అంటే ఈ నార బట్టలు కట్టుకోవడం, ప్రజలు అందరూ ధరిచే నేత బట్టలు అవి ఆయనకి లేవు. తపస్విగానే కనపడేవాడు. అట్లా ఎన్నేళ్ళో చేశాడట దృఢవ్రతుడు. అయితే ఒకనాటి రాత్రి కొంచెం వర్షాకాలము, పెద్దగా పళ్ళు గిళ్ళు ఏమీ లేవు. ఎవరో తలుపు కొట్టారు. ఒక ఆజానుబాహు ఋషి స్వరూపుడుగా కనపడుతున్న ఒక ఆయన నిలబడి ఉన్నాడు వాకిట్లో. వానగా కూడా ఉంది. తలుపు తీశాడు. తీసి, అయ్యా నమస్కారం, దయచేయండి, అది పూట నా ఆతిథ్యం స్వీకరించి ఇక్కడ నిద్రించి రేపు ఉదయం వెళ్దురు కానీ వానగా కూడా ఉంది అన్నాడు. అనేసరికి అలా వచ్చిన ఆయన అన్నాడు, నన్ను లోపలికి రమ్మంటే నేను ఒక్కడిని రాను, నా వెనకాల 7 వస్తారన్నాడు. పర్వాలేదు రండి అన్నాడు. ఆయన ఒక్కడినే పిలవల, 7 వెనకాల 7, మొత్తం 8 మంది, అందరూ ఋషులల్లే ఉన్నారు. లోపలికి వచ్చారు. ఇతను ఏం చేశాడు, గబాలన, అయ్యో 7 రమ్మన్నా కానీ అంత తిండి లేదు మన దగ్గర, 2 పళ్ళు 2 దుంపలు ఉంటాయి, వీళ్ళందరికీ ఏం పెట్టేమి మనం అని ఆలోచించి, పోనీ ఇప్పుడు బయటికి వెళ్దామంటే రాత్రి అయిపోయింది, వర్షం పడుతోంది, ఏం పళ్ళు ఏ దుంపలు దొరుకుతాయి, వాన, అర్ధరాత్రి, లేట్ నైట్. సరే ఈయన ఏం చేశాడు, ఈయన ముందు గది ఒకటి ఉంది, పెద్ద వసారా లాంటిది, లోపల అగ్నికార్యం చేసేది ఒక ఇది ఉంది. అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఈయన ఒక 2 పళ్ళు 2 దుంపలు గోడల దగ్గర పెట్టేవాడు. ఆ 2 దుంపలు 2 పళ్ళ స్థానంలో ఇన్నిన్ని కందమూలాలు, ఇన్నిన్ని ఫలాలు కనపడ్డాయి. ఆశ్చర్యపోయాడు. వీళ్ళ మహత్యం కాబోలు, 2 ఉండాలి, ఇన్నొచ్చినాయి అని చెప్పి సరే సంతోషించి, నా వ్రతం చెడట్లేదని మరి ఆ పళ్ళన్నీ పట్టుకెళ్ళి వాళ్ళ 8 మందిని కూర్చోబెట్టాడు. సరే ఒళ్ళు తుడుచుకోవడానికి ఏదో చిన్న వస్త్రం లాంటిది ఇచ్చాడు. అందరూ వానబడింది, మొహము తలలు తుడుచుకున్నారు. ఈ పళ్ళు అందరికీ పెట్టి, నేను దుంపలు కాల్చుకొస్తానండి అని వెనకాల పెద్ద కుంపటి ఉంటే దుంపలన్నీ చక్కగా కాల్చి పక్వం చేసి పట్టుకెళ్ళాడు. అన్ని ఆకుల్లో పెట్టి అందరికీ దుంపలు కూడా వడ్డించాడు. దుంపలు కూడా హాయిగా తిన్నారు. ఏదో ఆ మాట ఏమంటే, నువ్వేం చేస్తుంటావు ఏమిటంటే, అతిథి సత్కారమే నా వ్రతం స్వామి, ఇక్కడే ఉంటాను, వేరే తపస్విని కాను, నేను అగ్నికార్యం మాత్రమే చేసుకుంటానని తన గురించి ఏవో చెప్పాడు. వాళ్ళు ఏమిటేంటో మాట్లాడుకుంటున్నారు, వింటున్నాడు. సరే కొంచెం రాత్రి మళ్ళీంది, తెల్లవారుజాముకి లేచి బయలుదేరిపోయేసరికల్లా, అదేమిటి విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అంటే, మాకు విశ్రాంతి అంతా తిప్పటలోనే ఉంటుంది, మా విశ్రాంతి తిరగటమే మా విశ్రాంతి, పడుకోవటం మా విశ్రాంతి కాదు, అసలు మేము పడుకోము, మా పడుకునే కాలం ఇది కాదు అని చెప్పి లేచి వెళ్ళిపోయారు. పెద్ద ఆయన వెళ్ళాడు. మొదట వచ్చిన ఆయన వెనకాల అందరు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అందులో ఆఖరి వాడు ఈ దృఢవ్రతుడు చెప్పాడు, ఏమిటయ్యా అట్లా పోనిస్తున్నావు, ఆయన ఎవరనుకున్నావు, ఇంద్రుడు, మేమందరం దిక్పాలకులము, అష్టదిక్పాలకులం, ఆయన పెద్దవాడు. తర్వాత 7 వచ్చారు అంతే కదా. ఏదైనా వరమడవయ్యా ఇస్తాడు, రాత్రి వేళ ఆహారం పెట్టావు, నీకు పరీక్ష ఇది అడగమంటే ఈయన గబగబా వెళ్ళి ఆ దృఢవ్రతం ఆయన దండం పెట్టి, అయ్యా మీరు ఒప్పుకుంటే నేను ఒక వరం అడుగుతానండి అన్నాడు. ఆయన సిద్ధపడ్డాడు వరం ఇవ్వడానికి. అడగమన్నాడు. ఆయన ఏమనుకున్నాడు, ఈయన బొందుతోనే నేను కూడా స్వర్గానికి వచ్చేస్తా అంటాడు, లేదా బోళ్ళంతమంది అప్సరసాంగలను, బోళ్ళంతమంది రంభా, ఊర్వశి, తిలోత్తమ, మేనక బోళ్ళమంది ఉన్నారు, వాళ్ళలో ఎవరితోనైనా ఒక రంభా సంభోగం కావాలని అడుగుతారు మామూలుగా. వీళ్ళు ఎవరైనా అటువంటిది ఏదో అడుగుతాడని ఐశ్వర్యం, అంతకంటే ఏం అడుగుతారు, నీ ఇష్టం అన్నాడు. అనేసరికల్లా ఈయన అన్నాడు, అయ్యా అతిథి సత్కారం చేయటమే నా యొక్క ఇదండి, అయితే అతిథులకి కాలక్షేపంగా ఉండటానికి నేను
పాచికలాడేందుకు నాకు మనుషులు కావాలి. ఎవరితో పాచికలాడినా నేనే గెలిచేలాగా వరం ఇవ్వండి నాకు అన్నాడు. బాగుంది. నాతో పాచికలాడడానికి రోజు మనుషులు రావాలి, వాళ్ళు నా చేతిలో ఓడిపోవాలి. క్షుద్రమైన వరం లాగా తోచింది ఆయనకి. కానీ అతను అవేవైనా అడిగితే ఒప్పుకునేవాడు ఆయన సంతోషంగా. ఏమనాలి, ఒప్పుకున్నాడు. ముందు తను ఇస్తానన్నాడు కాబట్టి మాట ఇచ్చేసాడు. అలాగే లేని 2 పాచికలు సృష్టించి చేతిలో పెట్టాడు. వీటితో ఆడుకో, నువ్వే గెలుస్తావులే అని వెళ్ళిపోయాడు. మొత్తం గుంపంతా వెళ్ళిపోయింది. దండం పెట్టి పంపించేశాడు. ఇక మర్నాటి నుంచి చుట్టుపక్కల ఆశ్రమాల వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఈయనతో ఆడడానికి వచ్చేవాళ్ళు. కాసేపు పాచికలాడి ఓడిపోయేవాళ్ళు. పందాలు లేవు, ఆటే, డబ్బేం కాదు, ఏమీ లేదు, ఆట. ఓడిపోయేవాళ్ళు అంతే. అక్కడి నుంచి ఈయన పండో ఫలమో దుంపో ఏదో చక్కగా పెట్టేవాడు. ఆయన అతిథి సత్కారం ప్రతిరోజు జరిగేది. అతనికి కావాల్సింది ఏమిటి? మెయిన్ తన చేతిలో ఓటమి పాలవటం. అతిథి సత్కారం రోజు ఎవరైనా తన దగ్గర తినడానికి రావాలి. ఓకే, అంతవరకు బాగుంది. మళ్ళీ ఆట ఇప్పుడు ఆడేటప్పుడు నేనే గెలుపొందాలని ఒక్కొక్కళ్ళకి అనిపించచ్చు కదా, వ్యసనం కదా ఆట అనేది. ఆటలో నాది పై చేయి కావాలని కోరుకున్నాడు అంతే. ఆయన ఏం పందెం పెట్టి ఎవరి దగ్గర ఏమి పుచ్చుకోలా. ఆటలో నేను గెలుపొందాలని కోరుకున్నాడు. ఎప్పుడు ఎవరితో ఏ కాన్ఫ్లిక్టు రాలే ఆయనకి. భూలోకంలో ఉన్న నాళ్ళు చక్కగా అందరితోటి ఆడేవాడు, గెలుపొందేవాడు. చక్కగా వాళ్ళు ఈయనకి తెచ్చిన కందమూలాలు ఫలాలు తినేవాళ్ళు, హాయిగా సంతోషంగా. ఏ రోజు కారోజు అమ్మయ్య ఇవాళ నా వ్రతం పరిసమాప్తయింది అని దండం పెట్టుకునేవాడు. కొంతకాలానికి ఈయనకి కాలం చెల్లింది. యమభట్లు వచ్చారు. ఈయన తన పాచికలు చేత పుచ్చుకుని పోయాడు. పాచికలు కూడా పుచ్చుకుని వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా పైకి వెళ్ళాక చిత్రగుప్తుడు చిట్టా తీశాడు. ఎవరినైనా ముందు నరకానికే తీసుకెళ్తారు. యమధర్మరాజే వీళ్ళ పాప పుణ్యాలు బేరీజ్ వేస్తారు. వేశాక ఇతను చాలా అద్భుతమైన వ్రతం, దీనికి నిత్య అతిథి సత్కారం వ్రతం చాలా అద్భుతంగా చేశాడు. ఈయనకి స్వర్గమే లభించాలి. కాకపోతే ఈయనకి వ్యసనం ఉంది, వ్యసనపరత్వం. ఆ వ్యసనపరత్వం వల్ల అంటిన పాపం వల్ల ఈయనకి ఇలా నరకలోక సందర్శనం మాత్రమే ఉంది అని చెప్పారు. నరకలోకంలో చూపించాలి, మొత్తం శిక్షలన్నీ చూపించి పంపించేస్తారు. అదే ఆయన శిక్ష. అక్కడి నుంచి ఈ నరకలోకంలో అన్ని నరకాలకి ఉన్నాయి కదా, అంధకూపం అవి ఇవి బోల్డ్ అన్ని అవన్నీ చూపించేశారు. కదా ఈయనకు బాధ వచ్చేసింది. ఏమిటి, నేను గెస్ట్ని కదా, వీళ్ళకి గెస్ట్లకి ఇవన్నీ చూపిస్తారా? చాలా కష్టంతో వచ్చింది. చాలా బాధపడి యమధర్మరాజు తోటి అన్నాడు, ఏమిటండి వీళ్ళందరికీ ఇన్ని కష్టాలు ఉన్నాయి అంటే, ఎవరు చేసుకుని పాపం వాళ్ళు అనుభవిస్తారండి. అయితే ఓ పని చేద్దామండి, నాతో పాచికలాడండి మీరు. ఒకవేళ నేను కనుక ఓడిపోయాను అనుకోండి, నేను ఓడిపోతే నేను చేసిన సమస్త పుణ్యము ధారపోసి నాకు మరు జన్మ వచ్చేదాకా నరకంలోనే ఉంటా, స్వర్గం అడగను, ఇక్కడే ఉంటా. మీరు ఓడిపోతే ఇక్కడ ఉన్న పాపలందరినీ నాతో పంపించేసేయండి స్వర్గానికి అని ఒప్పుకున్నాడు. అని అడిగేసరికల్లా యమధర్మరాజు ఇప్పుడు ఏంటంటే పాచికలు అనేది ఒక ద్యూతం. ఆ ద్యూత క్రీడకి రా అని పిలిస్తే రానని అనకూడదు, అదొక ధర్మం. ఓహో, మళ్ళీ ఇదొకట మహాభారతంలో ఉంది. ఎవరైనా ఆటకు పిలిస్తే నేను రానని అనకూడదు, అదొక నియమం. సరే పిలిచాడు కదా, చిత్రగుప్తుడు ఎత్తి నోరు బతుకున్నాడు. వద్దనైనా ఆయన వాడి చేతిలో ఓడిపోతావు నువ్వు అని చెప్పినా సరే ఆయన వినలా. ఆడేసరికల్లా దృఢవ్రతుడు గెలిచాడు. యమధర్మరాజు ఓడిపోయాడు. పందానికి కట్టుబడి, అప్పటిదాకా పందెం వాళ్ళ దృఢవ్రతుడు ఎప్పుడు ఫస్ట్ టైం పందానికి కట్టుబడి యమధర్మరాజు ఏం చేశాడు, నరకంలో ఉన్న జనం అందరినీ పంపించేసి తీసుకుపోయాడు. స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి. ఈయన లోపలికి వెళ్తుంటే ఆ వెనకాల వాళ్ళని వాకిట్లో ఉన్న కావలివాడు రానివల. స్వర్గలోక కాపలాదారు ఒప్పుకోకపోతే అన్నాడు, నేను యమధర్మరాజు దగ్గర పందెం వేసి తీసుకొచ్చుకున్నాను, నాతో పాటు నా అనుచరులు కూడా రావాల్సిందే, వీళ్ళంతా నా అనుచరులు అంటే ఆయన అన్నాడు, అట్లా కాదండి మీకు ఒక్కరికే స్వర్గద్వార ప్రవేశము, దేవదూత చెప్పాడు మీకు ఒక్కరికే స్వర్గద్వార ప్రవేశం అంటే. అలాగా, అయితే మీ దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి అడిగిరా, ఆయన ఒక్కడే నా తలుపు కొట్టాడు, ఆయన వెనకాల ఉన్న వాళ్ళని నేను రావద్దని అనలేదే, 7గురిని రమ్మన్నాడు కదా. అందరినీ రమ్మన్నాను కదా, ఇప్పుడు అందరినీ రమ్మంటాడో వద్దంటాడో ఇంద్రుడిని అడిగి చెప్పమన్నాడు. దేవదూత పరిగెత్తుకుంటూ పోయాడు దేవేంద్రుడి దగ్గరికి. మీరు ఎవరింటికో వెళ్ళారట, అక్కడేమో మీరు ఒక్కళ్ళే తలుపు కొట్టి మీ వెనకాల వచ్చిన జనాలందరికీ ఆయన ఆశ్రయం ఇచ్చాట, ఇప్పుడు ఆయన వచ్చి మనవాకిట్లో నుంచున్నాడు, నరకంలో ఉన్న పాపులందరినీ పుచ్చుకొచ్చాడు, వాళ్ళందరినీ ప్రవేశపెట్టమంటారా ఏం చేయమంటారు అని ఆలోచించి ప్రవేశపెట్టు అని చెప్పాడు. అప్పుడు దృఢవ్రతుడు ఎవరెవరిని తీసుకొచ్చాడో వాళ్ళందరికీ స్వర్గలోక వాసన లభించింది. ఆయన ఎన్నాళ్ళు ఉంటే వాళ్ళంతా కూడా అక్కడ అన్నాళ్ళు ఉన్నారు. ఈ కథ చెప్పాడు బేతాళి. దేవేంద్రుడు ఓడిపోయాడా అని అడిగాడు.
ఓడిపోయినట్టే కదా, ఒప్పుకున్నాడు, ఓటమిని ఒప్పుకున్నాడు దేవేంద్రుడు. అవునా కాదా అంటే అప్పుడు రాజు నవ్వాడు. ఓటమిని ఒప్పుకోవటం కాదు, ఇప్పుడు ఇందులో దృఢవ్రతుడు గెలిచినట్టు దేవేంద్రుడు ఓడినట్టు కాదు. దృఢవ్రతుడు మహా అద్భుతమైన వ్రతం ఉన్నవాడు. అతను సంపాదించిన పుణ్యం చాలా ఎక్కువ. సాక్షాత్తు అష్టదిక్పాలకులు కూడా ఆహారాన్ని ఇవ్వగలిగినంత గట్టి వ్రతం ఉన్నవాడు. అతని పుణ్యబలం గెలిచింది. అతని పుణ్యం వల్ల, అతని పుణ్యమే వాళ్ళందరికీ కూడా సరిపోతుందని రానిచ్చాడు. కానీ దేవేంద్రుడు ఓడిపోయి ఇది దృఢవ్రతుడు గెలిచినట్టు కాదు, ఇక్కడ ధర్మం అట్లా నడవదు అని చెప్పాడు మన విక్రమార్కుడు. చెప్పగానే భేతాళుడు ఒప్పుకున్నాడు. కరెక్ట్గా చెప్పావు, ధర్మాన్ని ఎవడు పట్టుకుంటే వాళ్ళందరికీ, వాడి తోకపుచ్చుకుని వాళ్ళందరికీ ఆ ధర్మమే వర్తిస్తుంది. ఇది పాయింటే కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా, నేను వెళ్ళొస్తానని శవంతో సహా వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ పట్టువదలని విక్రమార్కుడు వెనక్కి నడవడం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మగారు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బాగుంది కదా, చాలా చాలా బాగుంది. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.